ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి వడ్డాడి గోవిందరావు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్య నెలకొంది. ఇక్కడి నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించిన నాని 5సారి కూడా గెలవాలని తాతాలాడుతున్నారు. అయితే అదంతా సునాయాసంగా కనిపించడం లేదని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై బూతుల దాడిలో ముందుండే నాని ఓటమి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కసితో పనిచేస్తున్నాయి. గుడివాడ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది. సొంత గడ్డపై మమకారంతో 1983లో ఎన్టీఆర్ తన రాజకీయ అరంగేట్రానికి ఈ నియోజకవర్గాన్ని కార్యశాలగా ఎంచుకున్నారు. గుడివాడ వాసులు అంతే మమకారంతో ఆయన్ను గెలిపించారు. 1985లోనూ విజయం సాధించారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పరుగులు తీసింది. అందమైన రహదారులతో పాటు క్రీడా ప్రియుల కోసం ఎన్టీఆర్ స్టేడియం నిర్మించారు. టీడీపీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ జెండా ఎగిరింది. ఒకసారి కాంగ్రెస్, గత 2 సార్లు వైసీపీ గెలుపొందింది. కొడాలి నాని వరుసగా 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. వరుస ఓటంల నుంచి పాఠాలు నేర్చుకున్న టీడీపీ ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని ఎన్నికలకు 2 ఏళ్ల ముందే రంగంలోకి దింపింది. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ఆయన చొచ్చుకుపోయారు. మాజీ ఎమ్మెల్యే, స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు తొలుత ఆయనకు దూరంగా ఉన్న అధిష్టానం జోక్యంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. రాము సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నాని సైతం ధీటైన వ్యూహాలతో 5సారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. తనపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గ్రహించి ఆఖరి అస్త్రంగా సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.